మేము మార్చి 24వ తేదీలోనే శాంతి చర్చల కమిటీ ఒక పిలిపించింది ఇరు పక్షాలు కూడా సాయుధ ఘర్షణను ఆపేసి చర్చలకు రండి, చర్చించండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలతో పాటు మిగతా సమస్యలు కూడా చర్చించి ఒక శాంతి ఒప్పందానికి రండి అని చెప్పేసి మేము పిలిపించినాం. మా పిలుపుకు మావోయిస్టు పార్టీ వాళ్ళు స్పందిస్తూ మేము శాంతి చర్చలకు వస్తాము, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అనుకూలమైన వాతావరణం కల్పించండి, కోమింగ్ ఆపరేషన్ ఆపేసేయండి, కొత్త క్యాంపులు పెట్టడం మానేసేయండి అని చెప్పేసి చెప్పినట్లయితే మాకు ఒక ప్యాకేజ్ కల్పించినట్లయితే మేము చర్చలకు వస్తామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు వస్తామని చెప్పినారో అప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది. కొద్దిగా విచక్షణతో ఆలోచించేవారు, భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించేవారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆలోచించేటటువంటి వారు, జీవించే హక్కును రక్షించే బాధ్యతను స్వీకరించినటువంటి ప్రభుత్వం ప్రజల జీవించే హక్కును కాపాడడం కోసం వారి చర్చలకు పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. చర్చలకు పిలవకపోవడం అనేది కేంద్రం చేసిన పెద్ద తప్పు, పెద్ద నేరంగా మేము భావిస్తున్నాం. వాళ్ళు చర్చలకు కనుక పిలిచినట్లయితే ఏమో చెప్పలేము, 50 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బహుశా శాంతియుతంగా పరిష్కారం అయ్యేదేమో, లేదా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో మీరు ఆయుధాలు సరెండర్ చేసి రండి అని చెప్పి చెప్తున్నారు, ఆ విషయం కూడా వాళ్ళు చర్చించడానికి అవకాశం ఉంటుండే. వాళ్ళు ఆ చర్చల వల్ల భవిష్యత్తులో ఎటువంటి శాంతి అంటే ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ఎవరేం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా, మావోయిస్టులు ఏం చేయాలా, ఎవరేం చేయాలా అనేక విషయాలు ఆ చర్చల లోపల ఒక సబలీకృతం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఒక మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. మేము ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, మీరు మణిపూర్ వాళ్ళతో ఒప్పందం చేస్తున్నారు, బోడో వాళ్ళతో ఒప్పందం చేస్తున్నారు, గూర్ఖాండ్లో ఉండేటటువంటి ఒక టెర్రరిస్టులతో ఒప్పందం చేస్తున్నారు. కొన్ని ఒప్పందాలు భారతదేశంలో కాదు ఇతర దేశాలలో మేము ఒప్పందం చేసుకుంటామంటే ఆ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఇరుపక్షాలు కూర్చొని చర్చించుకోవడం అనేది జరిగినది. సో ఎప్పుడైతే ప్రభుత్వం సాయుధ దళాలు ఉన్నటువంటి అనేక గ్రూపులతో చర్చలు చేసి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు మరి మావోయిస్టులతో చర్చలు చేసి చేయడానికి ఒప్పందం ఇబ్బంది అయిన ఉన్నది. మరి నిన్నగా కాకుండా పాకిస్తాన్తో చేస్తున్నారు ఒప్పందం. ఆరోపణ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళే పేర్గాం టెర్రరిస్టులను పంపించినారు ఆరోపణ. పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారు మీరు ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు అటువంటి కంట్రీతో మీరు ఎప్పుడైతే ఈ శాంతి చర్చలు జరుపుతున్నారో మరి మన దేశస్తులతో, మన ఇండియన్ సిటిజన్స్తో, మన ఆదివాసీల ప్రతినిధులతో, ఆదివాసీల హక్కుల కోసం పోరాడే వారితో చర్చించడంలో మీకు ఏంటి ఇబ్బంది వచ్చింది అంటే మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటే వచ్చిందా, లేదంటే మీ యొక్క కార్పొరేట్ యొక్క ప్రయోజనాలు శక్తుల ప్రయోజనాలు అడ్డం వచ్చినా, ఏం అడ్డం వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇది మట్టుకు కేంద్రం చేసిన తీవ్ర తప్పు. ఇప్పుడు ఎవరు చనిపోయినా, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఏ ఒక్క చావు జరిగినా దానికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అమిత్ షా అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితిని ఆలోచించేసి మీరు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయండి. ఒక చర్చలు తప్పించి మన ఏ విధమైన పద్ధతితో కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేయలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ మా